చలో అందరికీ శరణార్థులలో వాగ్ బక్రీ టీ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చటపాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఏపీలో పొత్తులో భాగంగా ఇవాళ రెండో లిస్టు కూడా విడుదల చేసిరులా మొత్తం మీద. ఇక ఇటు బీజేపీ వాళ్ళు అటు జనసేన వాళ్ళు ఇటు తెలుగుదేశం వాళ్ళు పొత్తు కట్టిరు కదా. ఇక ఎట్లా ఉంటుందో చూసుకోవాలి మొత్తం మీద. అయితే ఇక ఇవాళ రెండో జాబితా కూడా విడుదల చేసిరు. ఏం సంగతి అనేది కూడా పూరాగా తెలుసుకోవాలిగా మనం. తెలుసుకుందాం. అట్లనే తెలుసుకున్న వాళ్ళు అలగపోయిన వాళ్ళు ఉంటారు. అట్లనే ఇక టికెట్ రాలేదని నారాజు అయిన వాళ్ళు ఉంటారు. ఇక ఓలోలు అలిగి పులుగని దొక్కుతుంటారు కదా. ఇక వాళ్ళెవరు వీళ్ళెవరు పూరాగా గుణుగుతా బట్టి ఒకసారి ముచ్చట అరుచుకుందాం. ఇక రెండో లిస్ట్ అయినాక ఉంటుంది అసలు కథ. ఇక అటు జగనాలు పార్టీల ఉరుకులాట కూడా చాలా ఉంది కదా. ఆ ఉరుకులాట మీదకెళ్ళి ఈ కూటమి ఎట్లయితుంది ఏం సంగతి అనేది రేపు తేలేదు ఉంది. ఏపీ భవిష్యత్ అంతా మొత్తం మీద అయితే ఇక ఈ కూటమి లిస్టు ఫైనల్ చేసిరనుకో రాదులు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ రెండో జాబితా కూడా విడుదల చేసింది కానులా 34 మందితో కూడింది కనుకో రాదు ఈ లిస్ట్ అంతా. ఇక ఆ పార్టీ విడుదల చేసింది. ఇక అందులో 27 మంది పురుషులు ఉన్నారు, 7 ఆడోళ్ళు ఉన్నారు. అభ్యర్థుల పిహెచ్డి చేసిన వాళ్ళకి ఒకరికి ఛాన్స్ కూడా దక్కింది. 11 మంది పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక 9 మంది గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు అనుకో రాదురి. ఇక ఇంటర్ చదివిన వాళ్ళు 8 మంది ఉండగా ఇక 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళు 5 ఉన్నారు అన్నట్టు జాబితాలా. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలకు టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు అయితే కుదిరింది. ఇక సీట్ల సర్దుబాట్లనే జరంతా ఇటాటు ఉన్నట్టు. అది ఎవరెవరికి ఎట్ట చదిరాలి, ఏ స్థానం ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి అనేది ఉంటుంది కదా. మొత్తం టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతుంది. ఇక ఫిబ్రవరి 24న 94 మందితోటి తొలి జాబితా అయితే ప్రకటించారు. ఇక మలి జాబితా ఇప్పుడు వచ్చింది అనుకో రాదురి. టీడీపీలో మరో 16 స్థానాలు అభ్యర్థులు ప్రకటించేది ఉండగా ఇక అభ్యర్థుల ఎంపికలో ఎప్పట్లాగానే కసబిషాలు ఉంటాయి కదా. ఇటో అటో అలిగిన వాళ్ళు గులిగిన వాళ్ళు పొత్తుల భాగంగా ఎన్నిటి పోతున్నాయి, మరి ఏడ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది, ఏడ కాంప్రమైజ్ లేకుండా ఉంటుంది అనేటివి ఉంటాయి కదా. ఇక ఆ ముచ్చట మీదకెళ్ళి మొత్తం మీద అయితే రసవత్తరంగా నడుస్తుంది కసరత్తు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ఏపీ రాష్ట్ర ప్రజలు బలంగానే కోరిండు. ఇక వాళ్ళు కూడా ఎప్పటి నుంచో నిర్ణయించుకుని ఉన్నారు అనుకో రాదురి. మొత్తం మీద ఆగుతాదిగా. ఇక పార్లమెంట్ ఎన్నికలని దగ్గర పడుతుండటంతో ఇటు ఈసీ కూడా జోరు పెంచింది అనుకో రాదురి మొత్తం మీద. ఇక ఎవరెవరు అధికారులను పెట్టాలి, ఎట్లా పెట్టాలి, సీనియర్ లెవెల్ జూనియర్ లెవెల్ అందరినీ మరి మంచిగా మనం పకడ్బందీగా చేయాలి కదా. ఇక పార్లమెంట్ ఎన్నికలు అంటేనే ఎట్లుంటుంది కథ. అందుకని ఎలక్షన్ అధికారులు అంతా ఎక్కడిదక్కడ ముమ్మరం చేస్తున్నారు అనుకో రాదురి. ఏడగింత తక్లీఫ్ రావద్దు, ఏడగింత ఇది కావద్దని ఇక మొత్తం మీద కొత్త అధికారులను కూడా ఎక్కించుకుంటారు. ఇక కొత్త అధికారులు ఎవరెవరు ఎంతమంది వచ్చారు ఏం సంగతి అనేది ఇప్పుడు తర్వాత చూద్దాం. మరి ఇక మొత్తం మీద కనుకైతే ఇటు ఈసీ కూడా జోరు పెంచింది ఈ ముచ్చట మీదకి వెళ్ళి. ఇక అటు జనాలు ఇటు రాజకీయ నాయకులు ఎప్పుడు రా ఎన్నడు రా నువ్వులు రా నూకలు రా అన్నట్టు ఓట్ల కొరకొట్టే అట్లా ఒత్తులు వేసుకొని చూస్తారు కదా. ఇక లిస్టు అనౌన్స్ చేసేదే ఆల్చమనుకో రాదురు. మొత్తం మీద నోటిఫికేషన్ పడతట్టే కొడుతున్నది కదా. అగో ఆదానికే ఇప్పుడు ఈసీ కూడా జోరు పెంచింది. మొత్తం మీద రేపు సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది కదా. ఇక ఇటు ఎన్నికల షెడ్యూల్ జారీకి ఎన్నికల సంఘం కసరత్తు చాలా గట్టిగానే చేస్తున్నది అనుకో రాదురి. ఇక ఇంకో దిక్కేమో రేపు ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం కూడా ఈ స్పీడ్ పెంచింది బాగానే. 2 ఎలక్షన్ కమిషనర్ల నియామకాల కోసం ప్రధాని మోడీ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఇలా సమావేశం కానున్నది. 2 కమిషనర్లలో ఒకరు సీనియర్ వాళ్ళు మహిళా అధికారిని ఎంపిక చేస్తామనే ప్రచారం కూడా జోరు మీద నడుస్తున్నది. ఎందుకంటే అన్నిటి కూడా సమానత్వం చూడాలి కదా. మరి ఇటు నూతన కమిషనర్ల ఎంపికకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నేతృత్వంలో సెర్చ్ కమిటీ ఒకటి రూపొందించారు అనుకో దారు జాబితా. ఇక 5 సీనియర్లు మహిళా అధికారితో జాబితా ఉండాలని వచ్చారు. మరో 5 సీనియర్లతో ఇంకో జాబితా రూపొందించినట్టు కూడా చర్చ నడుస్తుంది గట్టిగా బయట. ఈ జాబితాలో 10 సీనియర్ అధికారులు కూడా పేర్లు ఉన్నట్లు అనిపిస్తున్నది. ఇక రేసుల నితిన్ గుప్తా, జ్ఞానేష్ కుమార్, దీపా చౌహాన్, రక్షణ షా, పుణ్యసలీన శ్రీవాత్సవ్ ఉన్నారు అనేది అనుకొచ్చారు. ఇటు కమిషనర్ల నియామకం జరిగిందో అంటే రేపు ఎన్నికలకు కమిషనర్లతో పాటు కొత్త ఎన్నికల కమిషనర్లు ఎన్నికల షెడ్యూల్ మొత్తం ఆధార పతార అంతా సిద్ధం చేస్తాము. ఇక ఆకాడికి వెళ్ళి ఓట్లకు పోగుడే ఉంటుందని చెప్పారు. మొత్తం మీద అయితే ఈసీ స్పీడ్ అయింది అనుకో రాదురి. ఇక ఓట్లు బరాబర్ ఖరాఖండిగా జరగాలి కదా. అగో ఆధార్ మీదకి వెళ్ళి వాళ్ళ వ్యవస్థను కూడా పకడ్బందీ చేసుకుంటున్నారు. మరి లేకపోతే ఏమన్నా తక్లీఫ్లు ఉంటే మళ్ళీ వెనక సీన్ మొత్తం ఇక ఇబ్బంది అవుతుంది కదా. అగో ఆ ముచ్చట మీదకి వెళ్ళి ఇట్లా చేస్తారు అన్నట్టు గేరు మార్చిరు మొత్తం మీద ఈసీ కూడా. గాలిపంక పార్టీ అంతా ఖాళీ అవుతున్నది కదా. ఒక్కొక్కరు వచ్చి చిన్నగా ఇక తెలుగుదేశం జెండా కప్పుకోబట్టిరు. ఇక ఇప్పటికే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కర్నూలు ఎంపీ ఇట్లా నాయన ఎంతమంది జాయిన్ అయ్యారు అనుకుంటున్నారు. మస్తు మంది జాయిన్ అయ్యారు. ఆ గాలిపంక పార్టీ పాడైపోను. అందులో ఓ స్వేచ్ఛ లేదు, ఓ హక్కు లేదు, ఓ మాట్లాడే దిగ్గు లేదు. ఒక్కళ్ళు చెప్తే వినాలి. అసలు ఒత్తిళ్ళు అంటే ఒత్తిళ్ళు అనుకో రాదురు. అమ్మమ్మమ్మ మాతోటి కాదయ్యా అని చెప్తున్నారు అనుకో రాదురు వచ్చిన వాళ్ళంతా. ఇక బరువు దించుకొని కండు వేసుకుంటే అల్కగా ఉంది మా పానం. ఎక్కడిది కండువా ఏం కథ ఏం కాలేదు.
గాలి అడగోలే తిరుగుతుంది, గాలి పాడైపోయినా గాలి మీద తట్టుకోలేమయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు హయాంలో ఇక వచ్చేసిరనుకో రాదు. ఆయన ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదకి వెళ్ళి కండువలు కప్పుకున్నారు. ఇంతకు ఎవరెవరు ఏం సంగతి అనేది తేలాగా ఇక రారిపోదాం ఒక్కతానే అవుతున్నది. ఏపీలో ఏడ చూసినా గిదే అవుతుంది. మొత్తం వలసపాట పట్టిరు, గాలి తీస్తున్నారు మొత్తం మీద. ఇక ఏమైపోయాయి మొత్తం గాలింత తీలింత గాలింత అని మొత్తం గాలి దుమారం లెక్క అయిపోయింది చూడు రాదురి. ఇక ఇటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరిండు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో షరీక్ అయ్యిండు. పసుపు కండువా కప్పి సంజీవ్ కుమార్ సాధారణంగా చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించిండు అనుకో రాదురి. ఇక ఇటు సంజీవ్ కుమార్ తో పాటే పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పాలకుర్తి రమేష్, వెంకయ్యపల్లి ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, ఇక వాల్మీకి సంఘం నాయకులు ముండ్ల శేఖరు, తలారి కృష్ణ, ఎన్జిఓ మాజీ నాయకులు కుబేరస్వామి, నరసింహులు, శాంతకుమార్ తదితరులు ఇట్లా ఒక్కలా ఇద్దరా చెప్పుకుంటా పోతే మొత్తం ఏ కాడికి అంతా వరుస కట్టిరనుకో రాదురి. గాలిపాక పార్టీలు ఉంటే చెల్లా చెదురు అయిపోయేటట్టున్నామయ్యా. ఓ స్వేచ్ఛ లేదు, మాట్లాడే మంతి లేదు, ఏది లేదు, ఓ గౌరవం లేదు, ఏది లేదు. ఇక అందులో ఉండి మేమేం చేస్తాం అన్నట్టుగా చిన్న గాలిపాక పార్టీకి గుడ్ బై చెప్పి ఇటు వలస పట్టిరు చూడురి. ఆయురార్థం కేవలం 68 సంవత్సరాలే. అంటే మా ప్రాంతంలో 2 సంవత్సరాల ముందే చనిపోతున్నారు ప్రజలు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పేదరికం, అక్కడ రేడియేషన్ ఎక్కువ ఉంది. మాకు సుమారు 75 గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉంది. ఈ ఫ్లోరైడ్ ఉందండి, దీనివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని పలుసార్లు చెప్పాను. ఒకసారి కలెక్టర్ గారు వార్నింగ్ ఇచ్చారు, సార్ మీరు ఈ విషయం ఎక్కువ రైజ్ చేయకూడదు, మాకు సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మీరు ఫ్లోరైడ్ గురించి మాట్లాడకండి. సో ఇట్లా అన్నిటికీ కట్టిపడేశారు. ఇప్పుడు ఎందుకు ధైర్యం చేసి బయటకు వచ్చామంటే, సరే ఆ పార్టీ చిహ్నంలో గెలిచాం కదా, ఇంకా 5 సంవత్సరాలు అయిపోయింది, కనీసం ఇప్పుడైనా కూడా ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఉపయోగించుకుంటున్నాను. పొరపాటున ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒకసారి వేడిగున్న కుండను ముట్టుకుని చేతులు కాల్చుకున్నారు. మళ్ళీసారి మీరు విజ్ఞతతో ఆలోచన చేయండి. రెండో చేయి కూడా కాల్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఒకసారి మనం చేతులు కాల్చుకున్నాము. ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, మన పిల్లలు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే దయచేసి మీరు ఆలోచన చేసి విజ్ఞతతో మీరు అభివృద్ధి కొరకు ఓటేయండి. చూసిరా ఇక గదన్నట్టు ఇక గంతే ఉంటుంది. ఇక ఓట్లు దగ్గర పడే కొద్దీ ఇవాళ రేపట్లో ఆయనత ఇంకా శరీకలు అయితేనే ఉంటాయి. ఎందుకంటే తరీక బాగలేనప్పుడు శరీకలు ఇంకో దాంట్లో కాకపోతే ఏం చేస్తే చెప్పురి. మాట్లాడే స్వేచ్ఛ లేదా, సొంతంగా ఏ పని చేసే హక్కు లేదా, ఎక్కడ లేదా. పేరుకే ఉత్సవ విగ్రహాలు నిలబడితే ఇక మిగతా వాళ్ళంతా చెప్పినట్టు ఈయన ఆడించినట్టు ఆడాలన్నాయి. ఇక గిసొంటి పదవులు ఎందుకు, గిసొంటి పార్టీలు ఎందుకు, గిసొంటి కథ మాకెందుకని నిమ్మలంగా తెలుగుదేశం పార్టీలకు షరీక్ అయినరు అనుకో రాదురి. మళ్ళీ టీడీపీ కండువాలు కప్పుకొని అమ్మాయ్య ఇప్పుడు పానవాళ్ళగా ఉంది, మేమేడు ఉంటాం అనలా అని చెప్పని చెప్పుకొచ్చిరు గట్టిగానే. మొత్తం మీద అయితే ఇంకా ఎన్ని చేరికలు ఉన్నాయో ఎంత కథ ఉందో పోరి. ఆఖరికి ఓట్లు అయ్యేటాలకు ఇంకెంతమంది ముందరికి వచ్చేది ఉన్నదో ఏం కథం కానీ మొత్తం మీద అయితే తోవ పట్టిరు అని. ముదనాష్టం అయిపోను కదరా మీరు, ఏడికెళ్ళి వచ్చి పాడవుతారా మీరు. ఎక్కడికి కంపమ్మా ఈ కంప పాడైపోను. ఇక చూడురులా ఎట్లా ఉన్నదో మోత్కూరు మున్సిపల్లా ఎవరో కార్లు వచ్చిరట అడ్డమైన వాళ్ళు వచ్చి ఇక బడి పొరగాలు బయట ఉంటే పిలిచి చాక్లెట్ ఇస్తాంరా అని సైగ చేస్తురట. అమ్మా ఎవరి సిడుగులు ఎందుకు చాక్లెట్లు పంచుతురు పొరగాలకి ఇల్లు అని చెప్పి ఒక పెద్ద మనిషి పోయి ఎవలే మీరు చాక్లెట్లు ఎందుకు ఇద్దరు బడి పొరగాల కానీ అడుగుతున్నాగానే కారు వేసుకొని ఉరికిరట. అంటే ఎత్తుకపోదామని వచ్చిన వాళ్ళే కదా. ఇక చలో అని పోలీసు వాళ్ళకి చెప్పడానికి ఆ కారు ఎటురోకు పోయింది ఏం సంగతి సీసీ కెమెరాలు బట్టి పడతాం అంటారు. కానీ జర జాగ్రత్తగా ఉండురులా మీరు కూడా పొరగాలకు పైలని చెప్పురి. గిట్టే చాక్లెట్ ఇస్తాం, బిస్కెట్ ఇస్తాం, మిరపకాయ బజ్జీలు ఇస్తాం అనగానే ఉరకక్కమని చెప్పకూరి పొరగాలకు. ఎందుకంటే ఐస్ క్రీట్లు కూడా కొని చాగం చేసి ఎత్తుకొని పోతారు. ఇవాళ రేపట్లో రోజులు మంచిగా లేవు. అబ్బాబ్బా మోత్కూరు అంతా పరిచయం అయిపోయిందంటే చూడురు. ఇవాళ అరే రే ఎక్కడి ఘోరం ఏం కథ. చాక్లెట్లు పెట్టి పొరగాలని ఎత్తుకపోయే దంద ఏం దంద కావచ్చు ఈ దరిద్రంలో ఏందో ఏమో పోరి. ఇక గీడ చూడు రేసొంటి ముచ్చట అయిందో. ఇక మోత్కూరు కాడ ఆయన చూసి మొత్తుకున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎంత కథ అయ్యేది. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో బుధవారం నాడు ఇక రాత్రులు కిడ్నాపర్లు ఆగమాగం చేసిరు అనుకో రాత్రి. మున్సిపల్ కేంద్రంలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో పాత అక్షర స్కూల్ ఏరియాలో గుర్తు తెలియని ముగ్గురు ఇటాటు తచ్చాడుతున్నారట. ఇటు చిన్న పొరగాలు కనపడగానే వాళ్ళు చాక్లెట్లు ఇస్తారా నాన్న అని పిలుచుకుంటా వాళ్ళని ఎత్తుకపోతేందుకు చూసిరట. కార్లు వచ్చినాయి కంత్రిగాళ్ళు చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి పిలుస్తున్నాగా ఇంతలో పెద్దమని చూసిండట. ఇక అంతలే చూసే ఎవలే మీరు ఏమిటికి ఇస్తారు చాక్లెట్లు, ఎందుకు పిలుస్తారు ఆ పొలను, మీకు ఈడేం పని చెప్పాను దబాయిస్తాలకు. ఇక అక్కడి నుంచి ఉరికిరాట కారు వేసుకొని. మీది ఏ ఊర్రా మీది, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇక్కడ చూడలేదు, మా ఏరియాలో తిరుగుతురు అని అడుగుడుతోటి అవతల పడ్డారు అనుకో రాదు ఒక్కటే దెబ్బకు. అమ్మా తీరా చూడబోతే పొరగాలని చాక్లెట్లు ఇచ్చి ఎత్తుకపోయేముట అని తెలిసిందట. ఇక ఏమున్నది పెద్దమని చెప్తున్నాడు కదా ఇందాం రారు ఒక పారి. పొద్దున కారు వచ్చింది, వాళ్ళకి చాకెట్ చేసుకోలేదు, చాకెట్ బారేసారు. తాత ఇటుకొతే ఊరిపోతే కారు మళ్ళిపోయింది. కారు ముగ్గురు, డ్రైవర్ కాక ముగ్గురు ఏమన్నారట మనవంతో పట్టుకోవడానికి ఉరికొచ్చారు. చాకెట్ పట్టుకోపోతే చాకెట్
మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చారు నేను అక్కడ ఊరికి వచ్చాను కారు నడుపుకుపోయారు. ఎవరన్నా చూసిరా మీరే చూసిరా? మేము చూసిన వాళ్ళు కూడా చూసారు. ఎవరు పట్టేటోళ్ళు వాళ్ళు చూసారు. పిల్లలు ఎత్తుకోవేటోళ్ళేనా? ఎత్తుకుపోతలే మాస్కులు ముగ్గురు మాస్కులు ఉన్నాయి. చూసిరా గదన్నట్టు గిట్లున్నారు చూడరు, గాలి పడిగలే గాలి చేతలు వీళ్ళు వీళ్ళు కథ పాడైపోను. ఇక ఆ బండి ఎరువుకు పోయింది ఎటు సంగతి అనేది పోలీసు వాళ్ళు అడిగితే ఇక సీసీ కెమెరాలో పెట్టి చూసిరట. ఇక ఎట్టున దొరకబడతాం కానీ మీరు భయం బాధపడకురి, పిల్లలు జాగ్రత్త, ఎవరైనా గిట్టిన కొత్తగా ఇస్తానంటే చాక్లెట్ మిర్చీలు బజ్జీలు అనగానే ఉరకకురి, ఐస్ క్రీట్లు అనగానే అగుడు వాడి ఉరకకురి, ఉరికితే గిట్టిన ఎత్తుకపోయేటోళ్ళు తిరుగుతున్నారు, అడవైన గ్యాంగులని మన రాష్ట్రం మీద పడి ఉన్నాయి, జాగ్రత్తతో ఉండాలని చెప్పని పోలీసు వాళ్ళు కూడా చెప్పుకొచ్చారట. కానీ మొత్తం మీద అయితే పరిశానే ఉన్నదిలా పొరగాలతోటి. లేకపోతే ఏం చెప్పురి గిట్లా ఎవరు పడతాళ్ళు చాక్లెట్లు ఇస్తామని ఎత్తుకొని పోతే ఏమని ఉంటుందా కొల్లల్ని? ఇక మొత్తానికి అయితే రైతన్నలు మస్తు మురిసిరులా. ఎప్పుడన్నా రైతన్నలు మురిసిరు అనే మాట చెప్పాల్సి వస్తే నిజంగా ఆనందం ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ బాధలే ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పాడైపోను. ఇక ఇటు నిజామాబాద్ పసుపు ధర మంచిగా వచ్చిందట, ఎప్పుడన్నా 10,000 దాటలేదట, ఈసారి ఏకంగా 20,000కు వచ్చింది. మా సంబరంగా ఉందని రైతన్నలు అయితే జోరు మీద ఉన్నారు. ఆ ఘనతంతా మాదే అని చెప్పానేమో ఇటు అరవింద్ చెప్పుకొస్తున్నాడు. పైన కేంద్రం చేసింది కాబట్టి గట్ల అయింది ఏందనుకుంటారు అన్నట్టుగా ఆయన ముచ్చట చెప్పుకొస్తున్నాను అనుకో రాదు మొత్తం మీద. కానీ రైతన్నలు అయితే మా సంబరంగా ఉన్నారు. 20,000 వాళ్ళకి మేము ఎన్నడూ ఇంత ధర చూడలేదు అని ఆరుగాలం కష్టపడ్డోలే గట్ల ఫలితం దక్కితే ఆనందంగా ఉంటుంది ఏ రైతు అయినా. ఇక ఏ ఫలితం లేకుండా పెట్టేది కూడా గంగలకు పోతే అప్పలపాలు అయితే ఎంత బాధ ఉంటుంది, ఎంత ఆయాసం ఉంటుంది, ఎంత ఆపచ్చి ఉంటుంది చెప్పురి. ఇగో ఈడ అయితే రైతులు మురుస్తూ ఒక్కపారి అరుచుకొద్దాం. ఇగో ధరలు గిట్లుంటే రైతన్నకు పండుగ అన్నట్టు. ఇక అరకొరగుండి అప్పులు చేసుకొని తిప్పల పడేదానికంటే ఇక చూడు ఎట్లుందో పసుపు ధరలు పరుగులు తీస్తున్నాయి సాంగ్లీ మార్కెట్లా. నిజామాబాద్ రైతుకు రికార్డు ధర లభించింది అనుకో రాదురి. క్వింటాల్ పసుపు ధర 20,000 దాటింది. పసుపు రైతుల ఆనందం మామూలుగా లేదనుకో రాదురి. మురిసి ముప్పందం అవుతారు రైతన్నలు. కేంద్రం పసుపుకు సపోర్ట్ చేసుడుతోటే ఇంత ధరలు పెరిగినాయి, లేకపోతే గతంలో గిట్లు ఉండేనా అని చెప్పని ఎంపీ అరవింద్ కూడా అనుకొచ్చింది అనుకో రాదురి. మొత్తం మీద అయితే ఒక పారి ఇందాం రా ముచ్చటేందో. 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు పసుపు బోర్డు కోసం. పసుపు బోర్డు తెచ్చిచ్చేసినాం, పెట్టేసినాము. తెలంగాణకు వచ్చింది పసుపు బోర్డు. వాళ్ళకి తెలిసిపోయింది భారతీయ జనతా పార్టీ రైతాంగాన్ని కాపాడుతుందని. నేను చెప్తా ఉన్న పసుపు బోర్డు పెట్టి సంవత్సరానికి 20,000 రూపాయలు దాటుతుందండి. పసుపు 20,000 రూపాయలు రేటు దాటుతుంది. మీరు దాని గురించి మీరు ఉద్యమమే ఏరిగా జీవితాంతం పసుపుకి పునర్వైభవం తీసుకొచ్చే బాధ్యత మాది. చూసిండ్రా గదన్నట్టు. ఇక ఇంతకు ముందు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పసుపు ధర 19,000 దాటింది. 2011లో అయితే ఆల్ టైమ్ రికార్డు లెక్క 16,000 ధర వాళ్ళకి నుండి. ఇక ఇప్పుడైతే ఏకంగా 20,000కు వచ్చింది. వరేవా ఎంత ముద్దుగా ఉన్నది ధర. గిట్లుంటే మేము ఎప్పుడో మంచిగా బతుకుతుంటే ధర ఎప్పుడు గిట్లున్నదా అని జరంత చింత చేసినా మొత్తం మీద అయితే సంతోషపడుతున్నారు రైతన్నులంతా. ఇక అటెనక చీర అయితే 10,000 కూడా దాటలేదు అన్నారు రైతులు. ఇప్పుడు ఈ తాజా రికార్డు వలకుడితోటి మొత్తం మీద అయితే మురిసి ముప్పందం అవుతారు. అటు బేరగాళ్ళు, ఇటు రైతులు, అటు మార్కెట్ వాళ్ళు, ఇటు సర్కారు. ఏదేమైనా కానీ గిట్లుండాలి. ఇట్లా మద్దతు ధర వలికితే రైతే రాజన్న పదానికి, అన్నదాత అన్న పదానికి అసలు అర్థాలు దొరుకుతాయి. ఇక ఆరుగాలం కష్టం చేసి అరహరా శంకర అనుకుంటా దేవునికి మొక్కి మార్కెట్ రాక దిక్కు లేక ఎవరు సహాయపడతారో అర్థం కాక ఎన్ని తిప్పల పడుతుండే గతంలో రైతులు. ఇప్పుడు అట్లా లేదు, మంచిగా అయిందని చెప్పి ఇక నిజామాబాద్ రైతన్నలంతా నిజంగా మురుస్తున్నారు అనుకో రాదిరి. ఇటువంటి ధరలు రావాలి కదా మరి ఊకే. వాళ్ళు కూడా పాపం ఆరుగాలం కష్టం చేసిన వాళ్ళే. అట్లా ధర వలికితేనే మంచిగా ఉంటుంది కథ. అలాగనే ముద్దుగా ఎగురని చెప్పి సగరం చేయించుకున్నట్టే ఉన్నది కదా గాలిపంక పార్టీ వాళ్ళ పని అని చెప్పి అనుకొస్తున్నానుకో రాదు లీడరు. ఎందుకంటురా ఆయన గోడ గడియారాలు మంచుతారేమో, గడియారాలు ఎట్లా పంచుతావు, అట్లా పంచుతారా, అది తప్పు కదా అని పోలీసు వాళ్ళని పెట్టి మొత్తానికేమో ఆగం చేసిర్రు. ఇప్పుడు మీరు ఆటోలలో సీరియల్ సారాలు పెట్టుకొచ్చి మళ్ళీ అందున సచివాలయంలో గ్రామ పంచాయతీలో నువ్వు సీరియల్ పంచుతున్నావు అంటే మిమ్మల్ని ఏమనాలి గాలిపంక పార్టీలని? పెదరెడ్డి నువ్వు చెప్పు అని చెప్పని మామూలు చదవడం చేస్తలేరు అనుకో రాదురి. అయినా ఇదేం తారీఖునే అప్పుడే సీరియల్ పంచుడు, కుంకుమ బొట్లు పెట్టుడు, ఇక మందికి నామాలు పెడతానికి చూస్తున్నారు. అప్పుడే చక్కదనం పాడైపోను. మళ్ళీ అది మీ ఇళ్ళలో ఇచ్చుకోరి, సచివాలయంలో ఇస్తారా గ్రామ అధికారి దాంట్లో చట్టం దాంట్లో? అబ్బో లొల్లి పాడుగా ముద్దుగానే ఉన్నది కదా అని చెప్పి ప్రతిపక్షాలు ఎగురుతా ఉన్నాయి. చూడరు ఒక్కపరి. ఏందో ఇదో ఎగురని చెప్పేమో ఇల్లని తాగని చేసినట్టే ఉన్నది కాతో. అమ్మో మంచిగానే ఉన్నది కదా ముచ్చట. ఇక ఇటు దుడూరుల చిత్తూరు జిల్లా పుంగనూరు స్థానిక శాంతినగర్ సచివాలయంలో ఆటో నిండా చీరలు పట్టుకొని వచ్చి సచివాలయంలో పంచుతున్నారు వాలంటీర్లు. ఓట్లను మభ్యపెట్టేందుకు చీరలు పంచుతున్నారు అనుకో రాదురి. గిట్లే ఉంటుందా? ఇదివరకు గడియారాలు పంచుతానేమో గయ్యిన ఎగబడ్డారు కదా, మరి ఇప్పుడేమో చీరలు గిట్లా పంచుతారు. మీరు మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి నీకు తెలియదా? మేము గొడవ గడియారాలు పంచుతామని కేసులు పెట్టి వేధిస్తే కదా పోలీసు వాళ్ళని తోలి. మరి ఇప్పుడు నువ్వు చేసేదాన్ని ఏమంటారు? ఏమన్నా సిగ్గున్నదా అని చెప్పి బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సెటైర్లు వేసిండు అనుకో రాదురి. మీరు న్యాయంగా చేయటప్పుడు మీరు ఎందుకు భయపడతాను? ఏం లేడా చీర తీసుకొని ఇంత దౌర్జన్యం చేస్తాను. ఈ చీర తీసుకొని బ్యాగ్ తీసుకో,
చీర బ్యాగ్ ఫ్యాన్ జై జగన్ వేసుకున్నా మీ ఆస్తులు మీరు పోకనే వాళ్ళే రాసుకుంటారు. ఇందుకేనా వాలంటీర్లు ఉండేది? దీనికే వాలంటీర్, ఇందుకేనా? దీనికే సచివాలయంలోకి పిలిచి అంతా వాలంటీర్లు అన్ని లోటు దించినారు. తెలుస్తుంది, ఇంటింటికి వచ్చి భీమ్ ఇచ్చేకి తెలుసు. ఇంటింటి భీమ్ వచ్చేది మాత్రం ఆడ వీధిలో పెట్టేయాల, చీరలు మాత్రం ఇంటింటికి పంచాలి. అమ్మా అయితే మీరు చేసిన ఓటీవీ తలవలు చేసిన ఇంకోట ఏందా ఇది? ఏమన్నా ఉండాలి కదా నీకు. ఇంత పొడుగు అంత పొడుగు చెప్తే ముచ్చట ఇదేనా నీ తరీకా అని చెప్పి సరిపోనే అరుచుకున్నాడు అనుకో రాజు ముచ్చట మీదకి వెళ్ళి. నీ వాలంటీర్లో మెట్రిక్ పంచిస్తున్నావు, గ్రామ పంచాయతీలు ఏమన్నా మీ సొంతం ఇంట్లో మీ ఇళ్ళలో వంటించుకోరు మరి అట్లా చేయరు. మళ్ళీ గ్రామ పంచాయతీలో వంచుతున్నావు అంటే ఏమనాలి నిన్ను? గిట్లుంటుంది అని చెప్పి గట్టిగానే అరుచుకోరు అనుకో రాజు మొత్తం మీద. అయితే ఇక గివ్వులా ఇవాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు పాడుబై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్పే. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.